అసలు సినిమాల్లో యూత్ఫుల్నెస్ అనేది తెచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు, ఒకరు కమల్ హాసన్, రెండోది రజనీకాంత్. కుర్రాళ్ళు అని ఇట్లాంటి పాటలు పాడే ఆ రోజుల్లో అప్పటికి హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేష్ను, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ మూమెంట్స్ అన్నీ వేరుగా ఉన్నప్పుడు కె బాలచందర్ అనే ఒక అద్భుతమైన దర్శకుడు తీసుకొచ్చిన చాలా అసాధారణమైన ముద్ర వేసిన, అలాగే కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు రాజకీయాల్లో. వీళ్ళిద్దరూ ఒక 46-47 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు తమిళ్లో. ఈ సినిమా కమల్ హాసన్ దీనికి కొంత నిర్మాతగా కూడా, దాని నిర్మాణానికి కూడా కొంత సారథ్యం వహిస్తున్నారు. సూటబుల్ దర్శకుడు లేడని నిరీక్షించారు కానీ ఇప్పుడు దొరికారు. కమల్ హాసన్ ఏమో వైవిధ్యభరితమైన పాత్రలు, విజయాలు సాధించడంతో పాటు ఆయన జార్జ్ బుష్ పాత్ర, అమ్మాయి పాత్ర అన్నీ వేసే ఒక క్రేజీ యాక్టర్ ఆయన. అలా కామెడీ పండించడంలో కూడా కమల్ హాసన్, అది మీరు బ్రహ్మచారి చూడండి, లేకపోతే తెనాలి చూడండి, లేకపోతే ఇంకొక ఆ ఎక్స్ప్రెస్, ముంబై ఎక్స్ప్రెస్ చూడండి, ఫన్ అంతే. పంచతంత్రం, సతీ ఆమె సుమత్య, ఇట్లాంటివి. కాబట్టి రజనీకాంత్ స్టార్డమ్ అసలు ఎవరికీ అంతుపట్టలేదు. ఆ స్టైల్ ఎలా కాపాడుకుంటాడు ఇన్ని రోజులైనా కానీ. మొన్న జైలర్ సినిమాకు కూడా స్మాషింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సరే రాజకీయ అపూర్వ సోదరులు సరే అది కమల్ హాసన్. అవును 3 కమల్ హాసన్, అది పుష్పక విమానం కావచ్చు, ఒకటి కాదు. ఇంకా ఆయన ప్రయోగాలు అదే అంటాడు రజనీకి. వీళ్ళిద్దరికి చాలా అసాధారణమైన బంధం. బాలచందర్ ఉత్సవంలో ఇద్దరు కలుసుకున్నప్పుడు రజనీ పాపులర్ స్టార్ అని మాస్ హీరో అని కమల్ హాసన్ బేషరతుగా ఒప్పుకుంటాడు. కమల్ ఇస్ ఏ గ్రేట్ యాక్టర్ అని రజనీకాంత్ ఒప్పుకుంటారు. ఇద్దరు ఒకటి. అదే నేను చెప్తుంది, జార్జి బుష్ వేషం, మా అమ్మ వేషం, టెర్రరిస్ట్ వేషం ఒకటి కాదు.